హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల మన ప్రస్తుతం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ధర్నా చౌక్ దగ్గర టిఆర్పి పార్టీ ఆధారంలో ఏదైతే కుమ్మెర ఘటనకు సంబంధించి నిందితులను శిక్షించాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమంలో మనతో పాటు మాట్లాడడానికి చాపర్తి కుమార్ గాడ్గే ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడారు. చెప్పండి, ఏదైతే కుమ్మెర ఘటనకు సంబంధించి అది కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ రోజు ఏదైతే నిందితులను శిక్షించాలని చెప్పేసి ఇక్కడ మీరు ధర్నా చౌక్ దగ్గర ధర్నా కూడా నిర్వహించినట్టు తెలుసు. సో మీరు ఒక రజక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను చాపర్తి కుమార్ గాడిగే రజక సంఘం రజక రిజర్వేషన్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా, రజక రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ తెలంగాణకు ఈ ఇందిరా ధర్నా చౌక్ అంటే పేదోడి అంటే అన్యాయం జరిగిన సమస్య మీద ఇక్కడ ఈ గడ్డ మీద సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ఈ గడ్డ ధర్నా చౌక్. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలనకు వస్తున్న సందర్భంలో గాని అసెంబ్లీకి వస్తున్న సందర్భంలో గాని మీరు పెళ్లి పేరంటాలకు పోతున్నప్పుడు మీ ఒంటి మీద బట్టను ఉతికి శుభ్రపరిచి ఇస్త్రీ చేసేది నా చాకలి తల్లి. ఇలా చాకలి తల్లి అన్యాయం జరిగిందని 11 రోజుల కంచి రోడ్ల మీద ఏడుస్తుంది. నిండు గర్భిణి అంటే 2 నెలలుగా ఒక గర్భిణీ స్త్రీ అంటే పచ్చి బాలంతా, ఆ బాలంతా అన్యాయం జరిగిందని 11 రోజుల కంచి అరణ్య ఘోష పడుతుంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, మరి మీ పాలనలో మీకు కళ్ళు కనబడతలవా? మీకు కళ్ళు లోవా? మా కళ్ళుండి కూడా తుదృష్టి పాలన చేస్తున్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ కుమ్మెర మల్లన్న జాతర దైవ సన్నిధిలో జరిగిన ఈ దుండగులను బేషరతుగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకు అంటే గతంలో కూడా మరి ఇదే తెలంగాణ గడ్డలో ప్రియాంక రెడ్డి ఒక తెలంగాణ ఒక మనకందరికి ఆడబిడ్డే, ఆ ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగితే ఆ 4 దుండగులను ఎన్కౌంటర్ చేసింది ఈ రాజ్యం. మరి ఇదే రాజ్యంలో పసికూన చిన్నారి పసికూనను కాళ్ళు తన్ని మరి హత్య చేసిన దుండగులను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అదే డిమాండ్ గా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని ఒక చాకలి బిడ్డగా ఒక రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా డిమాండ్ చేస్తున్నా. అదే రకంగా ప్రధానంగా నా జాతికి ఒక వేదిక ద్వారా పిలుపునిస్తున్నా. ఆ దుండగులను ఎన్కౌంటర్ చేయకపోతే మనమే ఎన్కౌంటర్ చేద్దాం. ఒక చాకిరి దెబ్బతోటి బట్టలు ఉతికే సమాజము కాదు ఇది, బట్టలు ఉతికి బతుకునిచ్చిన సమాజము, మీ కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన సమాజము. ఆ చాకలి కులముగా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈ సమాజానికి, నా చాకలి పిల్లలకు, నా తల్లులకు, నా అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు పిలుపునిస్తున్నా. ఆ ఎన్కౌంటర్ మనమే చేద్దాం. బట్టలు ఉతికే కార్యక్రమాన్ని బంద్ పెడదాం. సత్య నిరాకరణ ఉద్యమం చేద్దాం. వాళ్ళ పెళ్లిలకు పేరంటాలకు పోలు పోయకుండా, వాళ్ళ పురుడుకు శుభాలకు అశుభాలకు పనులు చేయకుండా, వాళ్ళ బట్టలు ఉతుకోకుండా మనం నిషేధిద్దాం. అదే మన ఎన్కౌంటర్. మల్లు రవి ఏమంటున్నాడు? ఎంపీ మల్లు రవి ఆ పాప అనారోగ్యంతో చనిపోయింది, వాళ్ళు తన్నడం వల్ల చనిపోలే అని చెప్పేసి అంటున్నారు. మరి 11 రోజుల కంచి ఏం దిగపోయినా మల్లు రవి గారు అనారోగ్యంతో చనిపోయిందా? నేను 10వ రోజు పోయి 10వ రోజు ఈ ఆటికి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినావు? ఆ సీసీ ఫుటేజ్ బయట ఎందుకు పెట్టలేకపోతున్నావు? నేను ఈ వేదిక ద్వారా మళ్ళొక్కసారి మల్లు రవికి కానీ ఆ మల్లు రవితో పాటు ఈర్లపల్లి శంకరయ్య యొక్క ఎమ్మెల్యే హోదాలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఆ చాకలి కుటుంబం, ఆ చాకలి బిడ్డ తాగుబోతు అంటున్నావు, ఆయన తిరుగుబోతు అంటున్నావు. మరి దేవ దర్శనానికి తాగిపోతారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈర్లపల్లి శంకరయ్య, నువ్వు ఏ గుడికైనా పోతావు కదా, తెల్లారితో అడ్డం బొట్టు ఇంత పెడతావు కదా, అడ్డం బొట్టు పెడుతున్నావు అంటే మా నెత్తి మీద శతరూపాయలు పెడుతున్నట్టే. నువ్వు 4 బొట్లు పెడతావు కదా, తాగే బొట్లు పెట్టుకుంటావా? సభ్య సమాజమా తలదించుకునే రోజు ఇది. ఫిబ్రవరి 18 అంటే ఈ తెలంగాణ చీకటి రోజు. దైవ దర్శనానికి పోతున్న ఒక చాకలి బిడ్డ, ఆ చాకలి బిడ్డ ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక దళిత బిడ్డ, మీరు కులం తక్కువళ్ళు అని వాళ్ళు మనసులో పెట్టుకొని ఆ దైవ దర్శన కమిటీ, ఆ రెడ్డి సామాజిక వర్గం, ఆ 8 మంది కలిసి వాళ్ళను రూమ్ లో తీసుకుపోయి దాడి చేసిన సందర్భంలోనే ఆ పసిపాప చనిపోయింది. ఆ దాడి చేస్తుంటే అయ్యో నా భర్తను కొడుతున్నాడు, నా అత్తను కొడుతున్నాడని ఈ పసిపాపను ఆ రెడ్డి కాళ్ళ మీద వేసి బతిలాడుతుంటే కాలుతో రన్నడం వల్లనే చనిపోయింది ఆ చిన్నారి పాప. అది ఆ గుళ్ళ సీసీ ఫుటేజీలు ఉంటాయి. ఆ చిన్నారి పాపను పట్టుకుని ఆమె ఏడుస్తుంటే కాళ్ళు మొక్కుతుంటే కూడా వీడియోలు సోషల్ మీడియాల ద్వారా వచ్చినాయి. మరి మల్లు రవి, మరి ఈర్లపల్లి శంకరయ్య, మీరు ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారు, కానీ నీ సమాజం
నువ్వు పుట్టిన కులం చాకలి కులం కదా, ఆ కులం ఆ తల్లికి నువ్వు అన్యాయం చేస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. కులానికి అన్యాయం చేస్తే వానికి పుట్టగతులు ఉండే, వాని తల్లిదండ్రులకు అన్యాయం చేసినట్టే, వాని పిల్ల తరానికి అన్యాయం చేసినట్టే. ఈ వేదిక ద్వారా ఒక చాకలి బిడ్డగా చెప్తున్నా, నేను కూడా శాపనార్థాలు పెడుతున్నా. ఈలపల్లి శంకరయ్య, నువ్వు అబద్ధాలు మాట్లాడకు, నిజ నిర్ధారణ తెలుసుకో. రేపు కమిటీ అయ్యి, నిజ నిర్ధారణ కమిటీ అయ్యి, రేపు అక్కడ సీసీ ఫుటేజీలు తిప్పి బహిరంగంగా ప్రజాపతులు పెట్టి అక్కడ చర్చ చేయి. మరి అన్యాయం చాకలి బిడ్డకి అయిందా? అన్యాయం రెడ్డి సామాజిక వర్గం అయిందా? అన్యాయం రెడ్డి ముఖ్యమంత్రికి అయిందా? ఒక్కసారి బేషరతు సవాల్ చేస్తున్నా. ఆ కుమ్మెర మల్లన జాతరలో ప్రజాపాలన పెట్టి, ప్రజా దర్బారు పెట్టి, ఆ దర్బారు సాక్షిగా నిజమెంత అబద్ధం ఎంత, దుండగులు ఎవరు, మరి కొట్టినోళ్ళు ఎవరు, పసిపమ్మని చంపిన వాళ్ళు ఎవరు, అక్కడ ఎన్నికలు చేయని ఈ వేదిక డిమాండ్ చేస్తున్నా.